నర్మదాపూర్కి చెందిన దాహంతో ఉన్న గ్రామం. నీరు నల్లగా ఉన్నప్పుడు మున్ని మారింది జలకన్యలాగా అక్కడ వెలుగును నింపింది. నీటి లోపల మందిరంలో దేవత ఆశీస్సులను పొందింది. నీలిరంగు రాయి మూత నుండి తను విముక్తిని కలిగించింది. చెరువు ఇప్పుడు నిర్మలంగా మారింది. పచ్చదనం తిరిగొచ్చింది. మున్ని ఇవాళ్టికి కూడా నీటిని కాపాడుతూ ఉంటుంది. నర్మదాపూర్కి చెందిన ఒక చిన్న గ్రామంలో తెల్లవారుతుంది. ఊరంతా శాంతంగా, పచ్చగా, ప్రాకృతిక విషయాలతో పూర్తిగా నిండిపోయి ఉంటుంది. కాని ఊర్లోని చెరువు ఇప్పుడు ఇంతకు ముందులాగా స్వచ్ఛంగా లేదు. అందులోని నీరు నల్లగా, మురికిగా ఉంటుంది. శంభు నది ఒడ్డుకి చేపలు పట్టే తన వలను తీసుకొని కూర్చొని ఉంటాడు. అతను వలని నీళ్లల్లో నుంచి బయటికి లాగుతాడు. కాని అందులో చేపలకి బదులు నల్లని జిగురులాంటి పదార్థం ఉంటుంది. ఏం జరుగుతుంది అసలు? చెరువులోని నీళ్లు రోజురోజుకి నల్లబడిపోతున్నాయి. ఒక్క చేప కూడా మిగల్లేదు. ఇలాగే జరుగుతుందంటే మేమేం తినాలి? అప్పుడే బిర్జు అక్కడ ఒక ఖాళీ బకెట్ తీసుకుని వెళ్తాడు. తను నీళ్ల వైపు చూస్తాడు. గట్టిగా ఊపిరి వదులుతాడు. పొలాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది శంభు. ఈ నీళ్లను పొలంలో వెయ్యగానే మొక్కలన్నీ వాడిపోతున్నాయి. నీళ్లలో ఏదో విషం కలిసినట్టు అనిపిస్తోంది. కానీ ఈ విషయం ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్యాక్టరీ లేదు, చెత్త లేదు. ఇది ప్రకృతి కోపంలాగా అనిపిస్తోంది. ఇద్దరూ దిగులుగా ఒడ్డు దగ్గర కూర్చుంటారు. ఒక సమాధానం కోసం ఆలోచిస్తూ ఉంటారు. మరొక వైపు బాబాయ్ ఊరి రచ్చబండ దగ్గర మిగతా వాళ్లతో కూర్చుని ఊరి పాత మ్యాప్ని గమనిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి దూరంగా బావిలో నీళ్లు నింపుకొని వస్తూ ఉంటుంది. తనే మన మున్ని. మున్ని ఈ ఊర్లో గోల్డ్ మెడలిస్ట్ స్విమ్మర్. తను ఎంత పొట్టిగా ఉంటుందో కలల ఎదుగుదల అంత ఎత్తుగా ఉంటుంది. మున్ని చూస్తుంది. ఊర్లో వాళ్ళందరూ చెరువులోని నీళ్లు కలుషితమైన కారణంగా చింతిస్తూ ఉంటారు. అప్పుడే తను వాళ్ల దగ్గరికి వెళ్లి బాబాయ్, మనం ఏమీ చెయ్యలేమా? చెరువు మన ఊరికి ప్రాణం కదా. అది ఎండిపోతే మన ఊరు కూడా మిగలదు. బాబాయ్ పైకి చూస్తాడు. అతను మ్యాప్లో చెరువు మధ్యలో ఉన్న భాగం వైపు సైగ చేస్తాడు. మున్ని, సమస్య నీళ్లలో లేదు, నీళ్ల అడుగు భాగంలో ఉంది. పూర్వీకుల కథలో నేను విన్నాను. చెరువు కింద ఒక నీలి రాయి ఉందట. అది నీళ్లను స్వచ్ఛంగా ఉంచుతుందట. బహుశా ఇప్పుడు దానిని నల్ల మట్టేదైనా మూసేసి ఉంటుంది. అయితే మనం వెళ్లి దాన్ని శుభ్రపరచొచ్చు కదా. అది చాలా లోతుగా ఉంటుంది. ఏ మనిషి కూడా అంతసేపు తన ఊపిరిని ఆపుకోలేడు. అక్కడికి చేరుకోవడం అసాధ్యం. రచ్చబండ దగ్గర కూర్చున్న వాళ్లందరూ అది విని కంగారు పడతారు. వాళ్ల ఎదురుగానే ఊరి చెరువు నెమ్మది నెమ్మదిగా పాడవడం కనిపిస్తుంది. అదే రోజు సాయంత్రం మున్ని ఒంటరిగా చెరువు ఒడ్డున కూర్చునుంటుంది. తను చెరువుని కాపాడాలనుకుంటుంది. కానీ ఏం చెయ్యాలో తనకు అర్థం కాలేదు. తనకి నీళ్లతో ఒక విచిత్రమైన బంధం ఉన్నట్టు అనిపిస్తుంది. తను తన కాళ్లను నీళ్లలో పెడుతుంది. నీళ్లలో ఒక చిన్న కంపనం అనుభూతి చెందుతుంది. సాయం కోసం పిలుస్తున్నట్టు. మున్ని తన కళ్ళు మూసుకుంటుంది. నెమ్మదిగా చెరువుతో మాట్లాడుతుంది. నేను నీకు సాయం చేయగలిగితే బావుండేది. లోతులోకి వెళ్లే శక్తి నాకు ఉండుంటే ఆ రాయిని చూడగలిగేదాన్ని. నా ఊరి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఉన్నట్టుండి చెరువు మధ్యలో నుంచి ఒక సన్నని నీలిరంగు మెరుపు కనిపిస్తుంది. మున్ని ఆశ్చర్యంతో నిలబడుతుంది. ఆ వెలుగు తనని తన వైపు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటది? అదేనా ఆ నీలిరాయి? దాని గురించి కదా బాబాయ్ చెప్పారు. నేను ఏదో ఒకటి చెయ్యాలి. మున్ని ఆ మెరిసే వెలుగు వైపుకి తన చేతిని చాచుతుంది. ఉన్నట్టుండి మరుక్షణమే ఆ వెలుగు తనని తనలోకి లాగేసుకుంటుంది. మున్ని ఉన్నట్టుండి తనని తాను నీళ్లలో ఉన్న ఒక పాత మందిరం దగ్గర అనుభూతి చెందుతుంది. మందిరం అన్ని వైపులా తెరిచి ఉంటుంది. అయినా సరే దాని లోపల నీళ్లు రావడం లేదు. తను ఎదురుగా చూస్తుంది. నీళ్ల దేవి విగ్రహాన్ని మట్టి ఇంకా మురికితో మూసి ఉండటం గమనిస్తుంది. మున్ని ముందుకు వెళ్తుంది. తన చేతులతో విగ్రహాన్ని శుభ్రం చేస్తుంది. ఆ తరువాత తను మోకాళ్ల మీద కూర్చుంటుంది. స్వచ్ఛమైన మనస్సుతో ప్రార్థిస్తుంది.
అమ్మా జలదేవి, నాకు శక్తినివ్వు. నేను నా కోసం ఏమీ అడగడం లేదు. మా ఊరి నీళ్లను కాపాడు. నేను దానికోసం ఏమైనా చేస్తాను. అప్పుడే ఎదురుగా విగ్రహం వైపు నుంచి ఒక చిన్న శబ్దం వినిపిస్తుంది. మున్ని, నీ ఆలోచన స్వచ్ఛమైనది, కానీ నీళ్లను రక్షించడానికి నువ్వు నీ మానవత్వంలోని ఒక భాగాన్ని వదిలేయాలి. దానికి నువ్వు సిద్ధమా? అవును దేవి, మా ఊరి వాళ్ళు సంతోషంగా ఉంటారంటే నేను సిద్ధంగా ఉన్నాను. చెరువులోని నీళ్లు లేచి మున్నికి 4 వైపులా తిరుగుతాయి. నెమ్మది నెమ్మదిగా తను గాలిలో పైకి లేస్తుంది. తన కాళ్లల్లో నుంచి పెద్ద వెలుగు వస్తుంది. 2 కాళ్ళు వాటికవే అతుక్కుపోతాయి. ఒక పెద్ద చేపలాంటి తోక ఏర్పడుతుంది. తన శరీరం అంతా పూర్తిగా మెరిసిపోతూ ఉంటుంది. మున్ని ఎంతో తేలిగ్గా, శక్తివంతంగా అనుభూతి చెందుతుంది. ఇది నిజంగా చమత్కారం. నేనెంతో శక్తివంతంగా అనుభూతి చెందుతున్నాను. ఇప్పుడు నేను లోతుకు వెళ్ళగలను. తను ఏమాత్రం మాట్లాడకుండా తిన్నగా లోపలికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం శంభు ఇంకా బిర్జు శంభు నడుం మీద ఒక పెద్ద తాడును కడతారు. బాబాయ్ ఎంతో చింతిస్తూ అదంతా చూస్తూ ఉంటారు. శంభు గట్టిగా ఊపిరి తీసుకుంటాడు. మురికి నీళ్లల్లోకి దూకుతాడు. జాగ్రత్తగా వెళ్ళు శంభు, కింద చాలా చీకటిగా ఉంటుంది. శంభు పూర్తిగా ప్రయత్నం చేస్తాడు నీళ్లల్లోపల లోతులోకి వెళ్లడానికి. కాని తను తన ఊపిరిని ఎక్కువసేపు ఆపుకోలేకపోతాడు. కాసేపటి తర్వాత దగ్గుతూ మళ్లీ ఒడ్డుకి చేరుకుంటాడు. తన శరీరం మీద నల్లని జిగురు పదార్థం ఉంటుంది. లేదు, చాలా లోతుగా ఉంది. నీళ్లు ఎంత మురిగ్గా ఉన్నాయంటే చేతులు కాళ్ళు కదపడం కూడా కష్టంగా ఉంది. మనం అక్కడికి ఎప్పటికీ చేరుకోలేము. అంటే ఇప్పటికంతా అయిపోయినట్టేనా? మన ఊరు దాహంతో చావాల్సిందేనా? అది చూసి అందరూ దిగులు చెంది కంగారు పడతారు. మరొకవైపు మున్ని ఎప్పుడైతే లోతుకు వెళ్తూ ఉంటుందో అప్పుడు తనకి కింద ఒక నీలిరంగు రాయి కనిపిస్తుంది. అది ఒక పెద్ద మూతతో మూసేసి ఉంటుంది. అయితే ఇదన్నమాట అసలైన సమస్య. ఆ మూత రాయి శక్తిని అడ్డుకుంటోంది. మురికంతటిని చేర్చేసింది. తను బరువైన మూతను పట్టుకుంటుంది. తన శక్తి మొత్తం ఉపయోగిస్తుంది. మూత మురికిలో గట్టిగా ఇరుక్కుపోయుంటుంది. మున్ని సంఘర్షణ పడుతుంది. తన తోక అలజడితో ఒక పెద్ద అలజడి రేగుతుంది. నీటిపైన ఒక సుడిగుండం కనిపిస్తుంది. ఏం జరుగుతోంది? చెరువులో ఏదైనా తుఫాన్ వచ్చిందా? చూడండి, కింద నుంచి వెలుగొస్తోంది. నీళ్ల కింద నుంచి మున్ని తన ఆఖరి శక్తిని ఉపయోగించి మూతను కదిపే ప్రయత్నం చేస్తుంది. ఉన్నట్టుండి మూత ఎగిరి వేరుపడుతుంది. ఇక నీలి రాయి పెద్ద వెలుగుతో మెరిసిపోతుంది. రాయి నుండి స్వచ్ఛమైన శక్తి విస్ఫోటన చెందుతుంది. ఆ నల్లని బురద వెంటనే మాయమయ్యి నీటిని స్వచ్ఛంగా నీలిరంగులోకి మారుస్తుంది. మున్ని చూస్తుంది. చిన్న చిన్న చేపలు ఉన్నట్టుండి కనిపిస్తాయి. అవి సంతోషంగా మెరిసిపోతున్న రాయి చుట్టుపక్కల ఈదుతూ ఉంటాయి. నీళ్లపైన శంభు, బిర్జు ఇంకా బాబాయ్ అది చూసి ఆశ్చర్యపోతారు. నీళ్లు స్వయంగా స్వచ్ఛమయ్యాయి. కొంతసేపట్లో అవి మళ్లీ ఒక నీలిరంగులోకి మారిపోతాయి. ముగ్గురు సంతోషంతో నవ్వుతూ ఆ క్షణాన్ని వేడుక జరుపుకుంటారు. చూస్తారు, చేపలు మళ్లీ నీళ్లల్లోకి వస్తూ ఉంటాయి. చూడండి బాబాయ్, నీళ్లు మళ్ళీ అద్దంలాగా స్వచ్ఛంగా మారిపోయాయి. చేపలు తిరిగొచ్చేశాయి. ఇది నిజంగా చమత్కారం. కాని మున్ని ఎక్కడా? తను నిన్న రాత్రి నుంచి కనిపించట్లేదు. అప్పుడే వాళ్ళు మరొక వైపు చూస్తారు. మున్ని అక్కడ కూర్చుని ఉంటుంది. తను అలసిపోయి ఉంటుంది. కాని తన మొహంలో ఒక మెరుస్తున్న చిరునవ్వు ఉంటుంది. చేపతోక మాయమైపోయి ఉంటుంది. ఇప్పుడు తను మళ్ళీ ఒక మనిషిగా మారిపోయింది. మున్ని, నువ్వు బానే ఉన్నావు కదా తల్లి? చూడు, చెరువు స్వచ్ఛంగా మారిపోయింది. అవును బాబాయ్, నేను చూశాను. ఇప్పుడు మన ఊరు మళ్ళీ సంతోషంగా మారిపోయింది. మళ్ళీ ఊర్లో సంతోషాల వాతావరణం వెదజల్లుతుంది. బిర్జు చెరువు నీళ్లతో పండిన తాజా కూరగాయలతో నిండిన ఒక బుట్ట తీసుకుని వస్తాడు. మున్ని చెట్టు దగ్గర నిలబడి ఉంటుంది. తనకి తెలుసు, ఇప్పుడు తను నీళ్లకు గుప్త రక్షకురాలయ్యిందని. బాబాయ్ మున్ని దగ్గరికి వెళ్తారు. ఎందుకనో తెలియదు మున్ని. నాకేమనిపిస్తుందంటే ఈ చెరువు శుభ్రం అవ్వడానికి దాని వెనుక నీ హస్తమే ఉందని. బాబాయ్, మనం నిస్వార్థ భావనతో ఏవైనా కోరుకుంటే ప్రకృతి మొత్తం మనకి సాయం చేస్తుంది. మనం ఇప్పుడు ఈ నీళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. బాబాయ్ ప్రేమతో తన తల మీద చెయ్యి పెడతారు.
నీళ్లు ఎప్పుడూ తాజాగా తాగడానికి సిద్ధంగా ఉంటాయి. మన కథ ఇక్కడే పూర్తవుతుంది.